గరిమెళ్ళ సత్యనారాయణ గారికి, గరిమెళ్ళ సత్యనారాయణ గారికి, గరిమెళ్ళ సత్యనారాయణ గారికి. వాసి పాత్రికేయుడు ఇలా ఎన్నెన్నో వృత్తుల్లో రాణించినటువంటి గొప్ప వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. మరి అటువంటి మహనీయుడు మన జిల్లాలో పుట్టడం మనకి గర్వంగా మనం భావించాలి. మా పాత్రికేయ వృత్తికి సంబంధించిన వారు కావడం అది మాకు వృత్తిపరంగా కూడా గౌరవంగా భావిస్తాం. పాటల్ని ఈటెలుగా చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అయిన గాంధీ మందిరంలో ఏర్పాటు చేసుకునే అవకాశం మరి మా కుటుంబానికి ఇచ్చినందుకు గాంధీ మందిర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా మా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి, ఎన్ఏజే జాతీయ నాయకులు మా ఆంజనేయులు గారు ఇచ్చేసి ఉన్నారు. వారికి అలాగే విశాఖపట్నం అర్బన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులుగా మరోసారి ఎన్నికైనటువంటి నారాయణ గారు వారు కూడా విచ్చేశారు. వారు మన జిల్లావాసి. అలాగే కొండబాబు గారు విచ్చేసి ఉన్నారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ముఖ్యంగా స్వాతంత్రోద్యమ చరిత్రను మనం తీసుకున్నప్పుడు ఎందరో మహానుభావులు స్వాతంత్రోద్యమ దీప్తితో, స్ఫూర్తితో, ఆర్తితో స్వాతంత్ర సముపార్జన కోసం తమ ప్రాణాలను అర్పించిన వాళ్ళు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. అందులో కొంతమంది మరుగున పడిపోయిన మాణిక్యాలు ఎందరో. కానీ ఈ రోజు మన ముందు తన పాట అనే తోటతో బ్రిటిష్ వాళ్ళ గుండెలను చీల్చి భయభ్రాంతుల్ని చేసినటువంటి మహాకవి, జర్నలిస్ట్ శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఈ జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహారం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కావడం వాళ్లలో ఈ రోజుకి ఏ రోజుకి ఏ నాటికి చరిత్ర మరవనటువంటి గేయాన్ని రాసి మనకి అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఒక కానుకని అందించిన వ్యక్తి మన గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఇక్కడ ఆ విగ్రహాన్ని స్థాపించి వేణుగోపాలు, తర్వాత మా మురళి గారు వీళ్ళందరూ కూడా మాకు ఒక అపూర్వ అవకాశాన్ని కల్పించారు. కమిటీ తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ ఉన్నారు. 131వ జయంతి గాంధీ మందిరం స్వాతంత్ర సమయోధుల స్మృతివనంలో అంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా అజరథ మహారాజులైన అద్భుతమైన వ్యక్తుల సారథ్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. అనేక రకాలుగా స్వాతంత్రోద్యమం జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే. అనేక రకాలైన యుద్ధాల వలన మనకి స్వాతంత్రం లభించింది. అందులో ఆయన రాసిన పాట మా కొద్దీ తెల్లదొరదనము దేవా అనే పాట యావత్ భారతావనిలో పులకరించి పరవశించి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించిన మహోన్నతమైన పాట. ఈ వాళ్ళకి కూడా ఆ పాట ఎవరు రాశారంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఇప్పుడే జగన్నాథ నాయుడు గారు చెప్పారు. ఆయన పుట్టారు ప్రియాగ్రహారంలో, మనకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, మన జిల్లా ప్రాంతం. ఆయన మన జిల్లాలో పుట్టడం మన అదృష్టం. ఆయన పుట్టిన జిల్లాలో పుట్టడం కూడా మన అదృష్టం అని భావిస్తూ ఆయన్ని ఘనమైన నివాళులు. గోవిందరాజుల నాయుడు గారు నాకు చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఆయన పిహెచ్సిలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయనతో నాకు పరిచయం ఉంది. అలాంటి వ్యక్తి కుమారులు వారి జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని, ఈ గొప్ప వ్యక్తి విగ్రహాన్ని స్థాపించడం చాలా ఆనందదాయకం. వారి కుటుంబ సభ్యులకు, ఈ యొక్క గోవిందరాజుల నాయుడు ట్రస్టీకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక మా కమిటీ తరపున, ఈ స్వాతంత్ర్య స్మృతివనం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్ర్య సమరాన జైలుకేగే ఆసేతు హిమనగ భాసుర భారతదేశ స్వాతంత్ర్య సందేశకరుడు తెల్ల దొరతనంబు తగువ మాకొద్దని గర్జించిన నదించు క్రాంతధర్సి ఆంధ్రజనుల కతడు ఆదర్శమూర్తియే పూర్తినిచ్చిన ఎట్టి కీర్తిధనుడు అతడే గరిమెళ్ళ సత్యనారాయణుండు. పాత్రికేయుడుగా బహుపత్రికలను నడిపే నిష్ఠతో పరముడై 40 ఏండ్లు కలము పట్టిన ఘనుడు శ్రీకాకుళమున. అందరికీ నమస్కారం. ఈవేళ గరిమెళ్ళ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగడం నిజంగా నేను ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతిని మేల్కొల్పినటువంటి గొప్ప రచయిత. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున పాల్గొనడం అనేది ఇంకా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే ఈ స్మృతివనం చూసిన తర్వాత నాకు నిజంగా బోల్డ్ సంతోషం కలిగింది. ఎందుకంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి నాయకుల అందరి విగ్రహాలు ఇక్కడ పెట్టడం చాలా గొప్పగా అనిపించింది. అలాగే శ్రీకాకుళం జిల్లా లేదా శ్రీకాకుళం తలుచుకుంటే మాకు జర్నలిస్టులకు ఒక రకమైన ఇష్టము, ఆసక్తి ఎక్కువ. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉండే జర్నలిస్టులకి ఒక చట్టం తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీకాకుళం జిల్లా వాసికే ఉంది. ఆయన మాణికొండ చలపతిరావు ఈ జిల్లావాడు, ఎంసీ
నేషనల్ హెరాల్డ్కు ఎడిటర్గా పనిచేశారు. ఆయన మూలంగానే మాకు జర్నలిస్టు ఉద్యమ పితామహుడు ఉన్నటువంటి ప్రాంతం ఇది, ఆయనకు చెందినటువంటి జిల్లా. ఆ జిల్లాలో ఉండే ఒక కార్యక్రమంలో ఒక జర్నలిస్టుగా పాల్గొనడం, అలాగే మరో పెద్ద జర్నలిస్ట్ని స్వాతంత్ర సమరయోధుడికి ఓ పూలమాల వేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఎంసీ గురించి ఈవేళ మాకున్న చట్టాలు ఏమన్నా, మాకు 2 చట్టాలు ఉన్నాయి. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955లో ఆయన చలవ, అలాగే 1958లో మరో చట్టం. మాకున్నాయే 2 చట్టాలు. పేమెంట్ ఆఫ్ వేజెస్ అంటే జర్నలిస్టులకు లేకపోతే మీడియాలో పనిచేసే వాళ్లకు జీతాలు, వేతనాతనాలు, సదుపాయాలు ఏముండాలా, ఎలా ఉండాలా అనే దాన్ని నిర్ణయించినటువంటి చట్టం. ఈ 2 చట్టాలు రావడానికి, లేకపోతే భారతదేశంలో ప్రెస్ కౌన్సిల్ లాంటిది ఏర్పాటు కావడానికి కారణం ఆయన ఎంసీ. ఈ సందర్భంగా ఎందుకంటే ఆయన్ని గుర్తు చేసుకోవడం, ఎందుకంటే ఈయన స్వాతంత్రానికి ముందు చేసినటువంటి పోరాటం ఆయన చేస్తే, స్వాతంత్రం తరువాత ఈ రంగంలో పనిచేసే, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళ స్థితిగతులను మెరుగుపరచడానికి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే జర్నలిస్టు ఉద్యమానికి పితామహుడు మానికొండ చలపతిరావు. ఆయన్ని కూడా ఈ సందర్భంగా స్మరించుకునే అవకాశం కలగడం నేను నిజంగా సంతోషంగా భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ राम पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सम्मति दे भगवान, रघुपति राघव राजा